संगारेड्डी जिला के जहीराबाद में विधायक के माणिक राव ने प्रेस कॉन्फ्रेंस की और बताया कि कांग्रेस सरकार को भरोसा जताकर जनता ने जो वोट दिया है, कांग्रेस की ओर से अभी तक किसानों के लिए भरोसा फंड नहीं दिया गया। जब बीआरएस सरकार में थी तब किसान भरोसा फंड समय पर दिया जाता था। कांग्रेस की सरकार आने के बाद किसानों को भरोसा फंड अभी तक नहीं दिया गया। विकास के फंड की बात खत्म हो गई है। बरसात का मौसम काफी परेशान करता है। टाउन में डॉग्स और पिग से परेशानी हो रही है। इस पर सख्त एक्शन लिया जाए। जहीराबाद से मोहम्मद नेमतुल्ला की रिपोर्ट। कांग्रेस ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతుల గురించి రైతు భరోసా అనే పేరు పెట్టి మరి ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పడం, అదే విధంగా కౌలు రైతుకు కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాకా రైతులకే ఇవ్వలేదు. మరి నేను డిమాండ్ చేసేది, వానాకాలం వచ్చింది, జూన్ అయిపోతున్నది. గతమున్న ప్రభుత్వంలో వానాకాలం ముందే మేలోనే ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం జూన్ అయిపోయింది, జూలై వచ్చింది, ఇంతవరకు దాకా రైతు భరోసా లేదు. మరి ఈ రకంగా రైతులను కాపాడే మరి ప్రభుత్వం గతంలో అన్ని విధాలుగా ఆదుకున్న విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎప్పుడు కూడా తక్కువ పడకుండా ఇచ్చిన ప్రభుత్వం గతంలో. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంతవరకు దాకా మరి రైతు భరోసా ఇవ్వలేదు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న రైతు భరోసా ఏదైతే మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిర్రో, మేనిఫెస్టో అనేది ఒక మీ గ్రంథం లాంటిది, మీరు తప్పకుండా దాన్ని మరి తొందరగా ఇవ్వాలని. లాస్ట్ టైం ఇచ్చిన దాంట్లో కూడా యాసంగిలో 2.5 ఇంకా ఇవ్వలేదు. అది కూడా కలిపి మొత్తము ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతు అనేవాడు దేశానికి వెన్నెముక లాంటి అని చెప్తాము అందరం. కానీ ఈ వెన్నెముకను మరి విరిచే రకంగా చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి దాన్ని తొందరగా ఇస్తే కనీసం మరి రైతులకు కొంత ఆధారంలాగా ఉంటుంది. మరి ఇందాకనే మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా రైతు భరోసాకు సంబంధించి మరి ప్రపంచంలో ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతులను వాడుకున్నటువంటి పార్టీలే ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో 2018లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ఈ యొక్క రైతులకు భరోసానివ్వాలి, రైతులకు బాసటగా నిలవాలనే దీంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ మీకు తెలుసు. మరి ఆ రోజు ఎకరాకి 8,000 రూపాయలు 2 విడతలుగా 4,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో అది 10,000 రూపాయలు చేసి 5 సంవత్సరాల కాలం పాటు సుమారుగా 75,000 కోట్ల పైచిలకు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం. మరి దాదాపు ఏంటంటే ఆ రోజు ఎన్నికలు లేవు, కానీ అయినప్పటికీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి, ఇది స్టంట్ మాత్రమే, ఇది ఇంప్లిమెంటేషన్ చేయరని అన్నీ యావత్ ప్రపంచం అంతా కూడా ఎట్లా ఇస్తాడు, ఎట్లా సాధ్యమవుతుందనే ఎదురు చూసినటువంటి సందర్భంలో కూడా మరి ఆ రోజు ఇచ్చి చూపెట్టినటువంటి ఘనత ఆ రోజు ప్రభుత్వాన్ని. మరి అదేవిధంగా యావత్ ప్రపంచమే మొత్తం ఏంటంటే తలకిందులైనటువంటి కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా మరి రైతు బంధు ఎక్కడ ఆపకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి మొన్న ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో ఈ 10,000 రూపాయలు సరిపోదు, ఇంకా 15,000 రూపాయలు రైతు భరోసాగా ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేసింది. మరి ఆ వాగ్దానం ప్రకారం డిసెంబర్ 9వ తారీఖు నుండి మొదలిస్తామన్నారు. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత అది కూడా కాలయాపన చేసి జనవరి నుండి సుమారుగా మార్చి వరకు గత యాసంగికి సంబంధించి మళ్ళీ రైతు భరోసాగా కాస్త రైతు బంధుగానే ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు.